రోజు మనం వాక్యం ధ్యానించుకుందాం, ఓకేనా? అందులో ఉన్న కథ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ రోజు నేను ఒక కథ చెప్తాను. ఆ కథ మీ అందరూ గుర్తుపెట్టుకుంటారా? ఓకే, ఈ కథ పేరు ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. చెప్పండి, ఏం పేరు? మళ్ళీ చెప్పండి గట్టిగా, ఏం పేరు? ఈ కథ మీ అందరికీ తెలుసా తెలీదా? ఈ కథ నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తాను. అలాగే ఈరోజు పప్పెట్స్ కూడా మనకు వచ్చి ఈ కథని వివరిస్తాయి, ఓకేనా? రైట్. ఇలాగే మీరందరూ కూడా దేవుడి కథలన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ కథలు జ్ఞాపకం ఉంచుకోవాలి? పిచ్చి కథలు కాదు. ఏ కథలు చెప్పండి? దేవుడి కథలు మీ అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడి విషయాలు మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అలా చేస్తే దేవుడు మనందరూ దీవిస్తాడు, ఓకేనా? ఓకేనా? మీ కథలు తెలుసుకుంటారా? ఓకే, నా మాటలు జాగ్రత్తగా వినండి. అయితే మీ పిల్లలు ఇక్కడ కూర్చున్నారు కదా, మీ అందరూ కూడా దేవుడికి నచ్చినట్లుగా ఉంటే దేవుడు మిమ్మల్ని అందరినీ బాగా దీవిస్తాడు. మీ అందరికీ తెలుసా తెలీదా? మీ అందరూ కూడా నమ్మకండి. ఇదేంటి, మీరు ఎవరైనా మాట్లాడారా పిల్లలు? మీరు ఎవరైనా మాట్లాడారా? మరి ఎవరు మాట్లాడారు? ఊరుకోండి పిల్లలు, మరీ చెప్తారు. ఎక్కడున్నాడు సాతాను? నా వెనక. ఏది బయట మంచి మంచి పిల్లల్లా కనబట్టలేదు మీరు నాకు. ఎందుకు తెలుసా? ఈ స్థలం అంతా దేవుడి స్థలం. ఇక్కడికి సాతాను అసలు వచ్చే అవకాశమే లేదు. అర్థమైందా? సో సాతాను కానే కాదు. మీరు ఊరుకోండి, ఇంకా మంచి మాటలు చెప్తాను. సరే, ఇప్పుడు దేవుడి మాటలు మీరు చక్కగా వింటే, మీ అమ్మగారు అమ్మగారు మాట వింటే, ప్రతిసారి ఇదేంటమ్మా మళ్ళీ సాతానా? ఎక్కడ? ఏది? కింద లేడు, పైన లేడు. ఇది అంతా దేవుడి స్థలం. ఇక్కడికి సాతాను వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి మీరు అవన్నీ మనసులో పెట్టుకోకండి. సాతాను ఇక్కడికి రాడు. అర్థమైందా? అర్థం కాలేదా? ఓకే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం దేవుడి మాటలు చక్కగా వినాలి, ఓకేనా? ఇందాక పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు మీరు చక్కగా అందరూ విన్నారు. మీ అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. పిల్లలు కూడా చాలా బాగా విన్నారు. అలాగే మీ అందరూ కూడా దేవుడి మాటలు విని, దేవుడి పాటలు నేర్చుకొని, దేవుడి పాటలు పాడుతూ ఉంటే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అర్థమైందా? అర్థం కాలేదా? వెరీ గుడ్. సో సుబ్బు, ఎందుకు వీళ్ళందరికీ మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్నావు? పిల్లలు సాతానేనా? అయితే నిజంగా ఇక్కడికి సాతాను వచ్చాడేమో. అయితే ఒక్కసారి ఆగండి, ఆ సాతాను మనం బయటికి రప్పిద్దామా? ఏ సాతానా, ఎక్కడున్నావు? మర్యాదగా బయటికి రా. ఏ సాతానా, యేసు నామములో బయటికి రా. బాబు, నువ్వు అంత గట్టిగా అరక్కర్లేదు. నువ్వు పిల్లకపోయినా నేను రాగలను, నాకు ఆ శక్తి ఉంది. సరే గాని ఏంటి చెప్పు. అయినా ఇది దేవుని స్థలం కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు అసలు? నీకు అసలు ఎంత ధైర్యం ఇక్కడికి రావడానికి? అందుకే బైబిల్ చక్కగా చదవాలి. యోబు గ్రంథంలో పరలోకానికి వెళ్ళిన నాకు ఈ జీవనధార కొండ మీదకి రావడం ఒక లెక్క. పిచ్చి సుబ్బు. సరే గాని, అయినా ఈ కొండ మీద నువ్వేం చేస్తున్నావు? ఎందుకు వచ్చావు ఈ కొండకి? ఆ మాట చెప్పు. ఆ మాట నేను తర్వాత చెప్తాను గాని, మీరందరూ ఈ కొండ మీదకి ఎందుకు వచ్చారో చెప్పండి. ఎందుకంటే ఈ కొండ మీద నిత్యం నేను ఎక్కడే ఉంటాను. ఈ జీవనధార కొండ మీద ఎప్పుడు దైవ కార్యాలు జరిగిస్తూ ఉంటారు. అదిగో ఆ దావీదు, వాటిని చెడగొట్టడానికి నేను ఎక్కడే తిరుగుతూ ఉంటాను. దావీదు కాదు, దావీదు గారు. నీకు గారేమో, నాకు దావీదే. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా చెడగొట్టడానికి వచ్చావా ఇక్కడికి? మరి అంతేగా, రాకపోతే మీరు పెట్టే భోజనాలు తినేసి వెళ్ళడానికి వచ్చారా ఏంటి? మర్యాదగా సైలెంట్ గా ఉంటావా, లేదా యేసు నామములో నిన్ను పాతాళానికి పంపించాలా? సైలెంట్ గా ఉండమంటావా?
నువ్వు నేను పాతాళానికి పంపిస్తావా? అవును. సరే ఒక్కసారి ప్రయత్నించు. యేసు నామంలో పాతాళానికి పో. ఏంటి పోలేదు నేను? ఇదేంటి పోలేదు? ఈసారి ఇదిగో నువ్వు వెళ్తావో వెళ్ళవో ఈసారి నిజంగానే గట్టిగా చెప్తాను. దేవా నాకు శక్తిని ప్రభువా, యేసు నామములో పాతాళానికి పో. హలో మాస్టర్, వెళ్ళిపోయాడా? హలో మాస్టారు, ఆపండి మీ యాక్టింగ్ అని పక్కటించండి. అదేంటి యేసు నామంలో చెప్పాను అయినా వెళ్ళలేదేటి? ఇంత అమాయకుల్లా ఉన్నావేంటి సుబ్బు నువ్వు? దేవుడు నిన్ను ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుడి సేవలోకి ఎన్నోసార్లు పిలిచాడు. అది వినక నువ్వు ఇంకా ఉద్యోగం చేస్తూనే ఉన్నావు. దేవుడి మాట వినని నీ మాట నేను వింటానని ఎలాగనుకున్నావు? పిచ్చి సుబ్బు. అవునా? ఉండు నీ పని చెప్తాను. నేను చెప్తే వెళ్ళలేదు కదా. బైబిల్లో ఒక మాట ఉంది, చిన్న పిల్లలను నా యొద్దకు రానియండి పరలోక రాజ్యం వారిది అని దేవుడే చెప్పాడు. చిన్న పిల్లలతో చెప్పిస్తా. నాగు పిల్లలు, మీరు చెప్తే ఖచ్చితంగా ఈ సాతాను వెళ్తాడు. ఓకేనా? మీ అందరిలో ఎవరైనా ముందుకొచ్చి ఈ సాతానుని యేసునామంలో గద్దించండి. ఎవరు వస్తారు ఫస్ట్ ముందుకి? రామ్మా, ఇదిగో మైకు. యేసుక్రీస్తు నామంలో పాతాళానికి పో. బాబు బాగా కన్ఫ్యూజ్ ఉంది. ఎవరి బాబా? ఎందుకు నీ పేరేంటమ్మా? నా పేరు ఆపులే, పేరు చెప్పడానికి బాగా బద్ధకం ఉన్నట్టుంది నీకు. నీ పేరు ఈస్టర్. అయినా నా పేరుతో నీకేం పని? పిండి తెచ్చి బూర్లేసి పెడదామని. నీ పేరు ఈస్టర్. నువ్వు నీ అక్క చెల్లెళ్ళు ఇద్దరిని సమస్యల్లో పడేస్తావు. నీకు దేవుళ్ళలోని మొదట ఉండాలనే ఆలోచన కన్నా స్కూల్లో మొదట ఉండాలనే పిచ్చే ఎక్కువ. నీ తల్లిదండ్రులు నీకు బైబిల్ చదవమని వాక్యాన్ని ధ్యానించమని చెప్పినప్పటికీ నువ్వు అది 2 రోజులు చేసి 3వ రోజే మానేస్తావు. తిరిగి ఇంత కొంబాలు తిని దేవుడి మాటలు కాదు కదా తల్లిదండ్రుల మాట కూడా వినకుండా వెళ్ళిపోతావు. అలాంటిది నువ్వు చెబితే నేను వెళ్ళిపోతానా? వెళ్ళి కూర్చో. ఇస్తారు. అవునా? ఈ సాతాను చెప్తుందంటే నిజమేనా? అవును పాస్టర్ గారు, నిజమే. సుబ్బు, కూర్చో అమ్మా. నీ వల్ల కాదయ్యా. వెంటనే ఈ కొండ దిగి వెళ్ళిపోండి మీరందరూ. పిల్లలు, మీలో ఇంకెవరైనా ఈ సాతాన్ని వెళ్ళగొట్టేవారు ఉంటే ముందుకు రండి. అమ్మా ఇదిగో మైక, సాతాన్ని వెళ్ళగొట్టి అమ్మా. ఏ సాతానా, యేసు నామంలో నుండి ఇక్కడ నుండి వెళ్ళిపో. వెళ్ళిపోతారమ్మా. దారేటి చూపించు. ఇటో అటో. నీ పేరు అప్పు. సరే, ముద్దు పేరు పెట్టి పిలిచాను. అసలు నీ పేరు, నీ ఇంటి పేరు, అలాగే మీ తల్లిదండ్రుల పేరు కూడా నాకు తెలుసు. నువ్వు చేసే పనులేంటో ఈ పిల్లలందరికీ చెప్పనా? నువ్వు మీ నాన్న పాప రాత్రి పగలు కష్టపడి శాలరీ తీసుకొని వస్తాడు. ఆ శాలరీ ఏం చేస్తావు? సకానికి సగం ఈ చుట్టుపక్కల ఉన్న కిరాణా కొట్టుల్లోకి వెళ్ళి కిట్ క్యాట్, డైరీ మిల్క్, అండి చాక్లెట్లు తిని మీ నాన్న సగం జీతం అవ్వగొట్టేస్తావు. తిరిగి నీ తల్లిదండ్రులు చెప్పిన మాట ఏ రోజైనా విన్నావా? బైబిల్ చదవమన్నారు, ప్రార్థన చేయమన్నారు. అలాంటివేమీ చేయకుండా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇదే విధముగా నన్ను వెళ్ళమంటావా? నువ్వు చెప్తే నేను ఊరుకుంటానా? వెళ్ళి కూర్చో. అప్పు నిజమా? అవును పాస్టర్ గారు. వెళ్ళి కూర్చో అమ్మా. సుబ్బు, ఈ రోజు నీకు రుద్దుతానయ్యా సబ్బు. పిల్లలు, ఏంటి అసలు ఈ సాతాను గాడు మనం ఎవరని చెప్తున్నా వెళ్ళట్లేదు? ఎంతమంది పిల్లలు ఉన్నారు? అసలు ఒక్కరైనా వచ్చి ఈ సాతాన్ని పంపించండి అమ్మా దేవుని నామంలో. ఎవరు వస్తారు ఈసారి? అమ్మో, అమ్మా రా అమ్మా. రూతు ప్లీజ్ అమ్మా, ఈయన కనీసం వెళ్ళగొట్టకపోయినా సైలెంట్ ఉంచమ్మా. ఇదిగో అమ్మా. సాతానా, యేసుక్రీస్తు నామంలో పాతాళానికి పో. సార్ ఈవిడ మాట్లాడింది ఏ భాష నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఏ భాష మాట్లాడుతున్నావు? దెయ్యం ఉండిందో ఇన్ని భాషలు నాకు తెలుసు, కానీ నీ భాష ఏ ప్రపంచంలో ఏ మానవుడి దగ్గర వెళ్ళలేదు తల్లి. మళ్ళా ఒకసారి చెప్పవా? నిన్ను యేసుక్రీస్తు నామంలో పాతాళానికి పొమ్మంటున్నాను. అమ్మయ్యా, నెమ్మదిగా చెప్పావు కాబట్టి అర్థమైంది. ఇంకా నయం, ఏసీ బస్సులో వెళ్ళి ఏసీ వేసుకొని పడుకోమన్నావు అనుకున్నాను. నీ పేరు రూతు. నీకు దేవుడిచ్చిన అక్క చెల్లెల్ని ఇరకాటంలో పెడతావు. నీకు స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ చేయకుండా మీ అక్క చేత, మీ చెల్లి చేత చేయిస్తావు. అలాగే
నీకు ఇంట్లోని దేవుడు వాక్యం చదవమంటే అచ్చం మీ అక్కలాగే 2 రోజులు చదివి 3వ రోజే కొట్టేస్తావు. దేవుడిచ్చిన గొప్ప ఆహారాన్ని విడిచిపెట్టి కొంచెముగా తిని ఎక్కువగా పడేస్తావు. పాడైపోయిన టెలిఫోన్ బూతులాగా నీ పేరు రూత వెళ్ళకొచ్చా. ఋతు ఈ సాతాన్ చెప్తుందంతా నిజమేనా? నిజమే పాస్టర్. అమ్మ ఇల్లు కూర్చో అమ్మా. ఏంటి సాతాన్ గాడు పెద్ద తంటల్లో వచ్చి పడ్డాడు. మనసులో మాట్లాడుతున్నావు అనుకుని బయటకు మాట్లాడేస్తున్నావు, చూసుకో. ఈడు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఇక్కడ కార్యక్రమం జరగదు. ఈడు వెళ్ళకపోయినా పర్లేదు, సైలెంట్ గా ఉంటే చాలు. ఎవరినుంటే అడుగుదాం. ఇక్కడ ఇంకెవరైనా ఈ సాతాన్ గాడిని సైలెంట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రారా బాబు, రారా తమ్ముడు, బీపీ పెరిగిపోతుందా ఈడితోటి, రారా నాయన. మరి చెప్తే మా దెయ్యాలతో బీపీ టాబ్లెట్లు తెప్పిస్తారు కదా. సుబ్రహ్మణ్య, కష్టపడతావు. ఈ శాతాన్ని నేను పంపిస్తాను. ఈడెవడు సగం కాలిపోయిన శవంలాగా ఉన్నాడు? పాతాల నుంచి డైరెక్ట్ గా బయటకు వచ్చాడా ఏంటి? ఏమని పంపిస్తావు బాబు? యేసు నామంలో సాతానా పో. పోతానులే గాని నువ్వు పొమ్మనుగానే పోవడానికి ఏంటో నీ ఫ్రెండ్ అనుకున్నావా? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను రా, సమాధానం చెప్తావా? అడుగు. సరే గాని ఈ మధ్య కాలంలో నువ్వు ఎన్ని కొత్త సినిమాలు చూసావురా? మన ఇద్దరం కలిసి ఎన్ని పాత సినిమాలు చూసావురా? అలా చెట్టా పట్టా వేసుకుని ఆ చెట్టు ఫుట్టా కింద ఎలా తిరిగేవరా? అవన్నీ నిజమా అబద్ధమా చెప్పరా జానే? ఏరా జానీ, సైలెంట్ గా ఉండిపోయావు. ఈ సాతాన్ చెప్తుందంత నిజమేనా? బయలుదేరా. ఇటు పెద్ద తంటాలే కూర్చున్నాడు ఈ సాతాన్. వీడు వెళ్ళకపోతే మనం కార్యక్రమం చేసుకోలేము, ఎలాగా? అయ్యో బాబాయ్, అవును సరే చెప్పు, ఇంతకీ ఎవరు చెప్తే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు చెప్పు. ఇక్కడుండే చిన్నపిల్లలు కాదు, అక్కడుండే ఆ స్త్రీలు కాదు. ఇదిగో మీరు బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి ఎంతో దూరం నుంచి ప్రయాణించి వచ్చారు కదా, మీరు ఎవ్వరు చెప్పినా నేను వినను. నేను సైలెంట్ గా ఉండాలంటే ఒకే వ్యక్తి నాకు చెప్పాలి. ఎవరది బాగా చెప్పు ఫాస్ట్ గా. వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకొస్తారు కొండ మీద ఉన్నా సరే. అదిగో ఈ జీవనధార కొండ మీద దేవ కార్యాలు జరిగిస్తూ మా దెయ్యాలకి చోటు లేకుండా చేస్తున్న ఆ దావీదు అయ్యగారు చెప్తేనే నేను సైలెంట్ గా ఉంటాను. అయ్యగారు రండి, అయ్యగారు ఈ సాతాన్ గండి సైలెంట్ చేయండి అయ్యగారు. కార్యక్రమం ముందుకు వెళ్ళట్లేదు అయ్యగారు, మీరు చెప్తాడు సైలెంట్ గా ఉంటాడట అయ్యగారు. సాతానా, యేసు నామములో సైలెంట్ ఉండు. మీరు చెప్తున్నారు కాబట్టి సైలెంట్ గా ఉంటాను. దేవా వందనాలయ్యా. అయ్యగారు థ్యాంక్స్ అయ్యగారు, చాలా థ్యాంక్స్ అయ్యగారు. కూర్చోండి అయ్యగారు, గట్టిగా చెప్పలు కొడదండి అయ్యగారికి. అమ్మయ్యా, ఓకే. ఈ సాతాన్ గడు సైలెంట్ అయిపోయాడు కాబట్టి మనందరం కూడా ఇప్పుడు తప్పిపోయిన కుమారుడి కథ విందాం. ఆర్ యు రెడీ? దేవుడి వాక్యాన్ని చదువుకునే ముందు మనం మీకు విషయం చెప్పడానికి ఇష్టపడుతున్నాను. తప్పిపోయిన కుమారుడి కథ మనందరికీ తెలుసు కదా. సరే, ఈ తప్పిపోయిన కుమారుడి కథ నేను స్టార్ట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎందుకయ్యా నవ్వుతావు? ఇంకా కథ స్టార్ట్ చేయకుండా నువ్వు ఎందుకయ్యా నవ్వుతున్నావు? సైలెంట్ గా ఉండమన్నారు కదా, సైలెంట్ గా ఉండు. ఓకే, తప్పిపోయిన కుమారుడి కథ చెప్తున్నాను చూడండి. అనగనగా ఒక ఊర్లోనంట ఒక నాన్నగారు ఉన్నారు. ఆ నాన్నగారికి 2 కొడుకులు. ఈ 2 ఎందుకయ్యా నవ్వుతున్నావు? ఎటిలా మాట్లాడుతున్నాడు? అదే సంగతి. మనందరం సైలెంట్ గా ఉండమన్నారు కదా, ఇందాక దావీద్ గారు సైలెంట్ గా ఉండమన్నారు కదా. ఇప్పుడు మాట్లాడమంటే నేను ఎలా మాట్లాడతాను, సైలెంట్ గా ఉండమన్నారు కదా అని అంటున్నారు. సరే, ఒకసారి మాట్లాడడానికి అవకాశం ఇద్దామా? నోటితో చెప్పండి. ఇద్దామా? ఇద్దాం అన్నోళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఓకే, సరే సాతానా, ఇదే పిల్లలందరూ అనుమతి ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు చెప్పు, అసలు ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఎందుకు నవ్వానా పిచ్చి సుబ్బు? మీరు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు కదా తప్పిపోయిన కుమారుడి కోసం. ఆ కథలో నేను కూడా ఉన్నానయ్యా. ఈ కథలో నువ్వున్నావా? ఈ కథలో ఒక నాన్న, 2 కొడుకులు, పందుల కాపర్లు, పెద్ద బిజినెస్ మ్యాన్లు, వీళ్ళందరూ ఉన్నారు. గాని నువ్వెక్కడున్నావయ్యా? ఆలోచించు సుబ్బు. అక్కడ ఆ తప్పిపోయిన కుమారుణ్ణి తప్పించిందే నేను. అవునా? నేను నమ్మను అస్సలు.
నమ్మనంటే నేను నమ్మను. నువ్వు నమ్మని, ఇప్పుడు నేను బస్ వేసుకు వెళ్ళిపోతాను. అలా కాదు, నువ్వు చెప్తే నేను ఎలా నమ్ముతాను చెప్పు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. కావాలంటే మిమ్మల్ని నేను ఫ్లాష్ బ్యాక్ లోకి పట్టుకెళ్తాను. ఫ్లాష్ బ్యాక్ లోక? పిల్లలు, ఈ సాతాను వాళ్ళందరినీ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తాడంట. వెళ్దామా? కథలోకి వెళ్దామా? తీసుకెళ్ళమని చెప్పండి, ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ళమని చెప్పండి. ఆర్ యు రెడీ? సరే అయితే ఒక్కసారి నీ ఫ్లాష్ బ్యాక్ లోకి మమ్మల్ని తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో మాకు చెప్పు. పిల్లలు చూడండి, అయితే ఫ్లాష్ బ్యాక్. రే పెద్దోడా, రే చిన్నడా, ఎక్కడే ఉంది నాన్నగారు? చెప్పండి నాన్నగారు. ఈ రోజు ఉదయాన్నే ప్రార్థన చేసావా? 1 గంట ప్రార్థన చేశాను నాన్నగారు. దేవుని వాక్యాన్ని కూడా చదివావా? బైబిల్ కూడా చదివాను నాన్నగారు. సరే, మీ అన్నయ్య పొలంలో పని చేస్తున్నాడు, వాడికి ఆహారం ఇచ్చిరా. మంచిది నాన్నగారు, అలాగే చేస్తాను. వెళ్ళొస్తాను నాన్నగారు. త్వరగా వెళ్ళిరా, ఇంటి దగ్గర చాలా పనులున్నాయి. ఏంటో నాకు ఈ చిన్న వయసులోనే ఇన్ని కష్టాలు. మా నాన్న రోజు ప్రార్థన చేసావా, దేవుని గ్రంథం చదివావా అని అడుగుతూ ఉంటాడు. నేను రోజు అబద్ధం చెప్తూనే ఉంటాను, కానీ పొలం పని, ఇంటి పని నుండి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. దేవా, ఈ రెండింటి నుంచి నాకు విడుదల ఇవ్వు ప్రభువా. శుభో, ఈ విషయం ఇక్కడ కొంచెం బాగుదాం. ఇక్కడ నేను ఈ పిల్లలందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటా విషయం చెప్పు. పిల్లలు, ఇప్పుడు మీరు చూశారు కదా ఈ తప్పిపోయిన కుమారుణ్ణి, చిన్నవాడిని. వాడు దేవునికి భయపడడు, వాడి తల్లిదండ్రులకు కూడా భయపడడు. వాడు మొత్తం వేషమే, వేషధారాడు. అవును పిల్లలు, నిజమే. ఈ సాతాను చెప్పింది. ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఇందాక మాట్లాడాడు, వాళ్ళ నాన్నతో బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అని చెప్పాడు కదా, అవన్నీ అబద్ధాలే. ఆ అబ్బాయి ఎప్పుడూ బైబిల్ చదవలేదు, ఆ అబ్బాయి ప్రార్థన కూడా చేసుకోలేదు. ఎంత మోసం అసలు. ఏ సుబ్బు, కథ నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? సరే సరే, నువ్వే చెప్పుకో బాబు. చెప్తావా అంటే నేను సైలెంట్ గా ఉంటాను. నువ్వే చెప్పు, నువ్వు ఎలా మోసం చేసావు మాకు చెప్తే మేము చూసుకుంటాం. సరే, కథ ప్రారంభిస్తున్నాను, చూడండి. నా స్నేహితులు ఎంతో మంది వారికి ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. నాకే వారిలాంటి జీవితం ఉన్నా బాగున్ను. దేవుడు ఎప్పుడో నాకు దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడో ఏంటో. ఏ బాబు, ఆగు 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 బాబు, ఆగు. ఎవరండి మీరు? నన్ను ఎందుకు కాయమంటున్నారు? నా పేరు సహాయకుడు. నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. సహాయకుడా? అదేం పేరు? నా పేరు సహాయకుడు. నేను అందరికీ సహాయం చేస్తాను, అదంటే నాకు చాలా ఇష్టం. కానీ నాకు నువ్వు ఇప్పుడు ఒక సహాయం చేయాలి. సహాయమా? నా దగ్గర అయితే డబ్బులు లేవు, భోజనం కూడా మా అన్నయ్యకి వెళ్ళని నాన్న ఇచ్చారు, ఇచ్చి పంపించారు నాకు. నాకే దేవుళ్ళు కష్టాలు, నేను నీకే ఇంకా సహాయం చేస్తాను. బాబు, సహాయం చేయమంటే నీ జోబులో డబ్బు, నీ క్యారేజీలో అన్నమో నాకు ఇమ్మని కాదు. నేను ఇక్కడ దగ్గరలో జీవంధార కొండ మీదకి ప్రార్థన చేయడానికి వెళ్తున్నాను. ఆ మందిరానికి నేను దారి తప్పిపోయాను. దయచేసి ఆ మందిరానికి నాకు దారి చూపించు. అదే నువ్వు నాకు చేసే పెద్ద సహాయం. జీవంధార కొండకు వెళ్తున్నారా? అయితే నేను తప్పకుండా దారి చూపిస్తాను. నా కోసం కూడా ప్రార్థన చెయ్యండి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. నీకు ఇందాకలే చెప్పాను కదా నా పేరు సహాయకుడని. నీకుండే సమస్యలేంటో నాతో చెప్పు, నేను వింటాను, నేను తీరుస్తాను నీ సమస్యలు. అవునా? అయితే విను. మా ఇంట్లో మా అమ్మ, నాన్న, నేను అన్నయ్య ఉంటాము. మా నాన్న ఎప్పుడూ ప్రార్థన చేయమని, బైబిల్ చదవమని చెప్తూనే ఉంటాడు. వీటితో పాటు మళ్ళీ అదనంగా పొలంకి వెళ్ళి అన్నయ్యకి సహాయం చేయు, అలా ఏదో పని చెప్తూనే ఉంటాడు. నా స్నేహితులతో మాత్రం తిరగనేవాడు. నా స్నేహితులతో మాత్రం వారితో కలిసి పాడవకుండా అలవాట్లన్నీ చేసుకునేవాడు నన్ను. అవునా? అయితే చెప్తాను విను. నువ్వు బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం ఇవి రెండూ తప్పు కాదు. నీకు ఒక విషయం చెప్తాను విను. నీకు వయసు వస్తుంది, మీ అన్నికి కూడా వయసు వస్తుంది, అలాగే మీ నాన్నకి వృద్ధుడైపోతున్నాడు. ఆయన ఏదో ఒక రోజు చనిపోవచ్చు. అలాంటి సమయంలో నీ ఆస్తి మొత్తం మీ అన్ని చేతికి వెళ్ళిపోవచ్చు.
దీనికోసం నువ్వు ఒకసారి ఆలోచించాలి. అవును, మీరు అన్నది నిజమే. నేను ఎప్పుడూ ఇలా ఆలోచించలేదు. మరి ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను చెప్పాను కదా, నా పేరు సహాయకుడు కదా, నేనేం చేయాలో నేను చెప్తాను. చెప్పండి, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే నేను దేవునికి ప్రార్థన చేశాను. దేవా నాకు సహాయం చేయమని, వెంటనే నాకు సహాయం చేయమని ప్రార్థన చేశాను. అందుకే ఆ దేవుడు నన్ను నీకు సహాయం చేయడానికి పంపించాడు. మొదటగా నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి దగ్గర నీకు రావాల్సిన ఆస్తి ఏదైతే ఉందో అది అడుగు. ఇంకా మీ అన్నికి నీకు సంబంధం లేదని మీ నాన్నకి కటాకండిగా ముఖం మీద చెప్పే. అమ్మో, నేను ఎప్పుడు అలా మా నాన్నతో మాట్లాడలేదు. ఇప్పుడు అలా మాట్లాడితే ఏమంటాడో నాకు భయంగా ఉంది. నువ్వు భయపడకు, నువ్వు సహాయం చేయమని దేవుణ్ణి ఇప్పుడే కదా అడిగావు. ఆయన నన్ను నీకు సహాయకుడిగా పంపించాడు, నేనున్నాను కదా. అవునవును, ఇందాకే కదా ప్రార్థన చేశాడు. దేవుడు నాకు నిజంగానే సహాయం పంపించారు. సరే, నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వచ్చిన ఆ డబ్బుతో నేను పట్నంలో వ్యాపారం చేసి నా కాళ్ళ మీద నేను నించుంటానని చెప్పు. ఆహా, అలా చెప్పమంటావా? కానీ మరి నాకు భయంగా ఉంది. మరి ఇప్పుడు ఎలాగా? నీకు దేవుడు తోడున్నాడు, అలాగే నేను కూడా తోడున్నాను. కావాలంటే నీ ఇంటి బయటకు వచ్చి నేను నించుంటాను. అవునా? నిజంగా మీరు నా ఇంటికి వస్తారా నాతో పాటు? నీతో పాటు ఇంటికి వచ్చి బయట నించుంటాను. నువ్వు లోనకి వెళ్ళి మీ నాన్నకి ఇదంతా వివరించి ఆ ధనం పట్టుకొని వస్తే మనం వ్యాపారం చేసుకుందాం పట్నంలో. అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను. చిన్నోడా, చిన్నోడా, అన్నయ్యకి ఆహారం ఇచ్చావా? ఇచ్చేసాను నాన్నగారు. నాన్నగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు నా కుమారుడా. అన్నయ్యతో కలిసి నాకు పొలం పని చేయడం ఇష్టం లేదు. నా కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాను. ఏం చిన్నోడా అలా మాట్లాడుతున్నావు? అవును నాన్నగారు, నేను పెద్దవాళ్ళు అవుతున్నాను. మీరు ఆస్తులు నాకు రావాల్సిన వాటాను నాకు ఇచ్చినట్లయితే నేను పట్నం వెళ్ళి వ్యాపారం చేస్తాను. అక్కడ గొప్పవాడిగా ఎదుగుతాను. అలా అనవద్దు చిన్నవాడా, నీకు పట్టణంలో ఎవరు తెలిసిన వారు లేరు కదా. నేనేమీ ఒంటరిగా వెళ్ళట్లేదు, నా స్నేహితులతో పాటు వెళ్తున్నాను. అక్కడ నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారు సహాయం చేస్తానన్నారు. అక్కడే నేను గొప్పవాడిగా ఎదుగుతాను. వద్దు చిన్నోడా, పట్టణంలో అందరూ మోసం చేసేవాళ్ళు, దొంగలించేవారు ఉంటారు. లేదు నాన్నగారు, ఇక్కడ ఉంటే నా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకంటే మీరు వృద్ధులైపోతున్నారు, ఏదో ఒక రోజు మరణిస్తారు. అప్పుడు అన్ని నాకు రావాల్సిన వాటాను కూడా అన్నీ తీసుకుంటాడు. ఇంకా నా జీవితం అంతా పొలం పని నాశనం అయిపోతుంది, నా జీవితం అంతా. అలా అనవద్దు చిన్నవాడా, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. మీ అన్నయ్య మంచివాడే. నాన్నగారు, నేనంటే మీకు ప్రేమ లేదండి. ఇప్పుడు అర్థమైంది. నా జీవితం నాశనం అయిపోతుంది అంటున్నా కూడా మీరు నన్ను అన్ని దగ్గర ఉండమంటున్నారు. మీరు నాకు ఆస్తిలో వాటా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఈ రోజు మాత్రం నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలా అనవద్దు చిన్నవాడా, అంత మాట అనవద్దు. ఇప్పుడే నా ఆస్తిలో నీకు వాటా ఇస్తాను. మంచిది నాన్నగారు, ఆ పనిని త్వరగా చేయండి. అయ్యో దేవా, నా చిన్న కుమారుడు హృదయాన్ని సాతాను విషం నాటాడు. ప్రభువా, వాడు పట్టణంలోనికి వెళ్తానంటున్నాడు. వాడిని మీకే అప్పగిస్తున్నాను, మీరే కాపాడాలి తండ్రి. నాన్నగారు, త్వరగా రండి, నేను బయలుదేరాలి. నా స్నేహితులు ఎదురు చూస్తున్నారు. ఇదిగో కుమారుడా, నీకు రావాల్సిన ఆస్తి. జాగ్రత్త. ఓ, నా ఆస్తి నాకు వస్తుంది. సహాయకుడు, సహాయకుడు, నువ్వు నిజంగానే దేవుడు పంపించిన సహాయకుడే. నీ వల్ల నాకు విడుదల వచ్చింది. నీకు ధన్యవాదాలు, దేవుడికి స్తోత్రాలు. అందుకే నన్ను అందరూ సహాయకుడు అని పిలుస్తారు. పదా, నిన్ను తీసుకెళ్లి బెచ్చగాడిగా మార్చేస్తా. అదేంటి సహాయకుడు అలా అంటున్నారు? అదే నీకు ఆస్తి వచ్చిందనే ఆనందంలో నోడు తడబడిపోయింది. సరే సహాయకుడు, నేను నీ వెంటే వస్తాను. నేను నిజంగానే సహాయకుడివి. ఇప్పుడు మనం పట్టణానికి వెళ్దాం. ఓ అమ్మో, ఎంత పెద్ద పట్టణము! ఎంత బాగుందో ఈ పట్టణం. సహాయకుడు, ఇక్కడ నీకు ఎంతమంది తెలుసు? ఇక్కడ ఉన్న వారందరూ నా వారే. అవునా? ఇంతమంది నీకు తెలుసా సహాయకుడు? సహాయకుడు, ఇక్కడికి వచ్చాం కదా, మనం ఏం చేద్దాం అంటావు? ఇక్కడ
నాకు తెలిసిన నా స్నేహితుడి ఇంటిలో గొప్ప విందుంది. మొదట అక్కడికి వెళ్ళి ఆహారం భుజిద్దాం. అవునా సేవకుడు? ఆ తర్వాత వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను. అప్పుడు వారి దగ్గరికి మనం వెళ్ళి వ్యాపారం చేసి మన ఇద్దరం గొప్పవారిగా మారిపోవచ్చు. పద సేవకుడు అయితే వెళ్ళు. ఇంతకీ నీ పేరేంటో నాకు చెప్పలేదు. నా పేరా యోధా సహాయకుడు. నీ పేరు యోధానా? ఇదిగో ఈ ద్రాక్షారసం కొంచెం తాగు, చాలా రుచిగా ఉంటది. అవునా, తాగమంటావా? నీకు ముందే చెప్పాను కదా నేను నీకు సహాయకుడినని. కానీ ఇక్కడ నా స్నేహితులందరూ ద్రాక్షారసం తీసుకొని మత్తులైపోయి ఉన్నారు. రేపు వారిని వచ్చి మనం పరిచయం చేసుకుందాం, సరేనా? అవునా సేవకుడు, నాకు కూడా కొద్దిగా మత్తుగా ఉందిలే. సరే, ఈ రోజు ఎలాగో రాత్రి అయిపోయింది కదా, మనం ఇక్కడ పట్టణంలో ఒక పెద్ద గది అద్దెకి తీసుకొని ఈ రాత్రి అక్కడ విశ్రాంతి చేద్దాం. మనం రేపు వచ్చి వ్యాపారం మొదలు పెడదాం. సరే సేవకుడు, మీరు ఏం చెప్తే అదే చేస్తాను. దేవుడిచ్చిన మంచి జీవితాన్ని విడిచిపెట్టి నా కళ్ళుబుల్లు మాటలతో మోసపోయిన ఈ చిన్నవాడిని, ఈ ధనాన్ని మొత్తాన్ని తీసుకెళ్లిపోయి మోసము చేసేస్తా. అయ్యో, తెల్లవారిపోయింది. ఈ రోజు నుంచి వ్యాపారం మొదలు పెడదాం అన్నాడు. ఈ రోజు నుంచి వ్యాపారం మొదలు పెడదాం అన్నాడు సహాయకుడు. సహాయకుడిని పిలుద్దాం. సహాయకుడు గారు, సహాయకుడు గారు. అయ్యో, పలకట్లేదేంటి? ఒకసారి ధనం చూసుకుందాం. అమ్మో, నా ధనం, నా ధనం, అయ్యో నా ధనం పోయిందే. అమ్మో, నా ధనం అంతా పోయిందే. అదేంటి, ఇక్కడ ఏదో కాగితం ఉంది, ఇందులో ఏదో రాసింది. అయ్యో, నేను మోసపోయాను. అవును సాతాను, నువ్వు ఆ కాగితంలో ఏం రాసావు అసలు? ఏమి రాశానా? నేను ఏమి రాశానంటే నా పేరు సహాయకుడు కాదు, మోసగాడని రాశాను. మోసగాడని. అవునవును, బైబిల్లో నీ పేరు మోసగాడనుంది, నరహంతకుడనుంది, దొంగనుంది, దోచుకునేవాడని కూడా ఉంది. అవన్నీ నీ పేర్లే కదా? అవన్నీ నా పేర్లే. నువ్వు చెప్పింది కరెక్టే. ఆ రోజు ఆదాము అవ్వను మోసం చేసింది నేనే. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు శిక్షల్ని మోసం చేసింది నేనే. ఈ రోజు రాత్రి, ఇదిగో ఈ సాయంకాల సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మోసం చెయ్యబోయేది నేనే. మేమా? అదేంటి, నువ్వు ఒక్కడే కదా, మేమంటున్నావేంటి? నాకు ఇక్కడ ఒక శిష్యుడు ఉన్నాడు సుబ్బు. ఇటు శిష్యుడా? అసిస్టెంటా? నీకా? ఏదో ఒక్కడవే కనబడతావు, ఎక్కడున్నాడో చూపించు. చూస్తావా? వాడిని చూస్తావా? చూస్తావు. ఒరే అందగాడా, మీరందరూ నిన్ను చూడాలనుకుంటున్నారంట, ఒక్కసారి బయటికి రారా. ఇదేంటి ఇంత అందంగా ఉన్నారు? మా టీంలో అదెందుకు పెట్టారంటే వీడు అందంగా ఉన్న జీవితాన్ని అందవికారంగా మార్చి నేను మోసం చేసిన వారిని నాశనం చేస్తాడు. అయినా మీ ఇద్దరికి, మీ దెయ్యాలందరికీ, ముఖ్యంగా సాతానా నీకు, మా మనుషులంటే ఎందుకు అంత కోపం? మరి రాదా? ఎందుకు? మరి మాకు దక్కాల్సిన పరలోకం మీరు దక్కించుకుంటే మాకు ఆ కోపం రాదా? సరే కాని ఇప్పుడు మీరిద్దరూ ఎక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారో త్వరగా చెప్పండి. ఒరే అందగాడా, గురువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వేం చేస్తావో చెప్పరా. ఇదిగో వీరందరినీ సెల్ ఫోన్ పిచ్చోలుగా, సినిమా పిచ్చోలుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా మార్చేసి ఈ జీవన ద్వారా కొందరిని దూరం చేసి నాశనం చేస్తాను. గురువా, ఇంకో విషయం చెప్పు. ఇదిగో ఇక్కడ ఈ పెద్ద మనిషి ఉన్నాడే, కడబ్బల సోడా బుడ్డి సుబ్బు. ఈ సుబ్బుని వీరందరినీ కూడా నాశనం చేసి, ఇదిగో ఇక్కడ కూర్చున్న పాస్టర్ గారిది నిన్ను ఆఖరికి ఈ సోడా బుద్ధి కడబ్బల సుబ్బుని కూడా
నాశనం చేసి మోసం చేస్తా గురువా. నాశనం ఉండదా? ఇప్పుడు నువ్వు మరింత వచ్చావురా నాకు. గురువా ఎలా పుట్టిస్తావు ఈ సుబ్బుని? నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పరా. గురువా ఈ సుబ్బు ఒకప్పుడు మనవాడే. ఎందుకంటే సినిమా చూడడానికి పక్క ఊరు నుండి మరో ఊరు వెళ్ళడానికి 50 కిలోమీటర్ల మైలు ప్రయాణం చేసేవాడు. అవునా సుబ్బు? అవును, నిజమే. కానీ ఇప్పుడు మాత్రం గురువా పిల్లలు, ఇదిగో ఈ సుబ్బుని ఇప్పుడు మాత్రం మరింత సినిమా పిచ్చోడుగా చేసి దేవుని ప్రార్థనకి దూరం చేసి మీ అందరికి పాఠాలు చెప్పకుండా బుర్రపాడు చేసి ఇదిగో దేవుని నిన్ను దూరంగా తీసుకెళ్లి నాశనం చేస్తాను గురువా. నాశనం చేశారా? మీరు నన్ను నాశనం చేయడానికి వచ్చారు అయితే ఇక్కడికి. అవును. ఇంకేం చేస్తారు చెప్పండి? జీవనధార కొండలో ఇంకేం చేస్తారు చెప్పండి? ఈ జీవనధార కొండలో ఈ ప్రార్థన జరగడానికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, అదిగో ఆ దావీదు. ఆ దావీదుని నీకు ఒక విషయం తెలుసా సుబ్బు? చెప్పు. ఆ దావీదు నేను ఒకప్పుడు గొప్ప స్నేహితులు అయ్యా. ఈ చెట్టుల్లో, ఈ పుట్టల్లో తాటికల్లు, జీడికల్లు, మట్టికల్లు అనుకోని కుండలు కుండలుగా కళ్ళు తాగుతూ దేవునికి వ్యతిరేకముగా ఎన్నో గొడవలు చేస్తూ ఇదిగో కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా చేసే గొప్ప స్నేహితుడయ్యా. ఒక దినాన మేమిద్దరం ప్రయాణిస్తుండగా ఒక చిన్న తప్పు చేసినప్పుడు నన్ను విడిచిపోయాడు, మరి నా వైపు రాలేదు. ఇప్పుడు ఆ దావీదుని ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? మళ్ళా అదే మట్టి కళ్ళు, అదే జీడి కళ్ళు, అదే కొండల కొండల కళ్ళిప్పించి ఇదే అడవిలో రకరకాల చెట్ల కింద రకరకాల మందులు తాగుతూ ఎంతో ఆనందించి ఇక్కడ జీవనధర వాక్యం లేకుండా ఈ కొండని నాశనం చేస్తాను సుబ్బు. పిల్లలు, నేను గాని మీరు గాని ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ మనం చెప్పిన మాట వినలే. ఎస్తేర్ వచ్చింది, రూత్ వచ్చింది, జానీ వచ్చాడు, అప్పు వచ్చింది. వీళ్ళు మనం వెళ్ళమంటే వెళ్ళలేదు, కానీ దావీదు గారు వెళ్ళమంటే మాత్రం వెళ్ళిపోయారు కదా, సైలెంట్ గా ఉన్నారు కదా. వీళ్ళు ఇప్పటి వరకు చెప్పినవన్నీ నిజాలే. అయితే ఒకటి పిల్లలు, మనం కూడా వీళ్ళని పంపించడానికి శక్తి పొందగలం. ఎలా అంటే మనం ముందు పరిశుద్ధంగా ఉండాలి. మనం మన పాపాలను ఒప్పుకొని ప్రార్థన చేసి యేసునామం నువ్వు నోరు మూసుకొని ఉండు. యేసునామంలో ఈ సాతానులందరినీ వెళ్ళగొట్టడానికి శక్తి అడుగుదాం. దేవుణ్ణి అడుగుదామా? శక్తి అడుగుదామా? వీరా అందరూ మోకరించండి. పిల్లలందరూ మోకరించండి. యేసయ్యని శక్తి అడుగుదాం. యేసయ్య, మాకు ఈ రోజు శక్తినివ్వండి ప్రభువా. ప్రభువా, మమ్మల్ని పరిశుద్ధంగా మార్చండి నాయన. నేను చేసిన తప్పులన్నీ క్షమించండి నాయన. నాతో కలిసి చెప్పండి పిల్లలు. యేసయ్య, నేను చేసిన తప్పులు క్షమించండి. యేసయ్య, ఈ రోజు నుండి నీ మాట వింటాం ప్రభువా. అమ్మ నాన్న మాట వింటాం ప్రభువా. అస్సలు అల్లరి చేయం ప్రభువా. మాకు శక్తినివ్వండి. మా పాపాలను కడగండి. ఈ సాతానును పంపించడానికి మాకు శక్తినివ్వండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు, ఇప్పుడు మనందరికి శక్తి వచ్చింది. ఇప్పుడు గట్టిగా అందరూ ఒకేసారి యేసు నామములో సాతాను పోవాలని. ఓకేనా? ఏదో శక్తి వచ్చింది గురు అన్నావా? పిల్లలు అందరూ ఒకేసారి యేసు నామములో సాతాను పోవాలండి. మళ్ళీ యేసు నామములో సాతాను పో. పిల్లలు